హలో గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. సో ఈ వీడియోలో మనం ఈరోజు సండే కదా. సో ఈ సండే రోజు మీకు ఒక మంచి మూవీ గురించి చెప్పడానికైతే నేను వచ్చా. సో మీకు కుదిరితే ఒకసారి ట్రై చేయండి, బాగుంటుంది. సో ఆ సినిమా ఏంటి అంటే 2 ఈడియట్స్ అనమాట. సో నేను మళ్ళీ చెప్తున్నా, 3 ఈడియట్స్ కాదు, 2 ఈడియట్స్. హీరో వచ్చేసి శ్రీకాంత్ గారు. సో ఇంకోళ్ళు హీరోయిన్ వచ్చేసి సునైనా ఎల్లా గారు అనమాట. సో తన గురించి చెప్పాలి అంటే తను తమిళ యాక్టర్ అబ్బా. తను తమిళ యాక్ట్రెస్ అనే చెప్పాలి. సో ఏంటంటే కొన్ని తెలుగులో కూడా తీశారు. సో చాలా మంచి యాక్ట్రెస్. ఐఎమ్ ద బిగ్గెస్ట్ హార్డ్ కోర్ డై హార్డ్ ఫ్యాన్ అనే చెప్పాలి. ఇక ఎలాగంటే తన సినిమా డైలీ ఏదో ఒకటి చూస్తా నేను. నాకు ఎలాగుంటుందంటే తను అలా స్క్రీన్ మీద కనపడితే చాలు, నాకు ఎన్ని టెన్షన్స్ ఉన్నా నేను మర్చిపోతా. సో అంత ఇష్టం అనమాట. హార్డ్ కోర్ డై హార్డ్ ఫ్యాన్ అనమాట ఇక. సో అంత ఇష్టం అనే చెప్పాలి. అంత బాగా యాక్టింగ్ చేస్తారు, అంత బాగుంటారు అనమాట తను. సో ఏం సినిమాల్లో చేశారంటే తనది పాపులర్ సినిమాలు ఏమున్నాయంటే కుబేరాలో చేశారు, అంటే చిన్న రోలే అనుకోండి. అండ్ ఇంకా వేరే కొన్ని సినిమాల్లో చేశారు అబ్బా. సంథింగ్ స్పెషల్ కావచ్చు. అండ్ లాటి, మన విశాల్ గారిది లాటి ఉంది కదా, సో ఆ సినిమా. అండ్ ఇంకోటి ఏంటంటే అందం అందం అనే సాంగ్ ఒకటి ఉంది కదా, మన విశాల్ గారిదే ఆ సినిమా కూడా. ఆ పాట రాశారు చూడండి, వాళ్ళకి నిజంగా హ్యాట్స్ ఆఫ్ చెప్పాల్సిందే. ఎందుకంటే ఎంత బాగా రాశారబ్బా, సూపర్, ఫెంటాస్టిక్. ఎందుకంటే మనకి ఇష్టమైన వాళ్ళ గురించి అంత బాగా పాట రాశారు చూడండి, నిజంగా చాలా చాలా బాగా అనిపించింది నాకైతే. సో ఈ సినిమా విషయానికి వస్తే నేను ముఖ్యంగా తనకి, సునైనా గారికి ఈ సినిమా చూసి చాలా పెద్ద ఫ్యాన్ అయ్యా అనే చెప్పాలి. తన యాక్టింగ్ పరంగా, తన లుక్స్ చాలా బాగుంటారు. సో అదనమాట. అండ్ ఈ సినిమాలో మన శ్రీకాంత్ గారి యాక్టింగ్ కూడా చాలా బాగుంటుందబ్బా, చాలా చాలా బాగా చేస్తారు. అండ్ కామెడీ పరంగా సంతానం ఉన్నాడు కదా, సంతానం మీకు అందరికీ తెలిసే ఉంటారు. సో సంతానం గారి కామెడీ టైమింగు, ఆ పంచులు అవన్నీ అసలు మామూలుగా ఉండవబ్బా. అండ్ బ్రహ్మానందం గారి తర్వాత నాకు బాగా నచ్చిన కమెడియన్ అనే చెప్పాలి. సో చాలా బాగా ఆ జోక్స్ అనేవి కరెక్ట్ టైంలో కరెక్ట్ టైమింగ్తో వేస్తారనమాట. సో చాలా బాగా అనిపించిద్ది తన కామెడీ. అండ్ ఈ సినిమా కాన్సెప్ట్ విషయానికి వస్తే చాలా డిఫరెంట్ కాన్సెప్ట్ అనమాట. అంటే మన మైండ్ ఎలా తిరిగిద్ది, ఎలా టైంకి మారిద్ది అనేది ఈ సినిమాలో చాలా బాగా చూపెడతారనమాట. చాలా డిఫరెంట్గా ఉంటుంది, మీరు వాచ్ చేయండి, చాలా బాగుంటుంది. అండ్ వీళ్ళిద్దరి యాక్టింగ్ కూడా చాలా బాగుంటుంది. ఒక సాంగ్ చాలా బాగుంటుందన్నమాట. సో ఇది వరకు ఎన్నడూ తెలియదులే అనే సాంగ్ ఒకటి, అది చాలా బాగుంటుంది. అండ్ వీళ్ళిద్దరి మధ్య ఉండే ఆ లవ్ స్టోరీ బాగుంటుంది. అండ్ శ్రీకాంత్ గారి యాక్టింగ్ అబ్బా పీక్స్. కామెడీ అసలు ఒక దగ్గర మామూలుగా చేయరు కామెడీ. ఏంటంటే డ్రంక్ అండ్ డ్రైవ్లో దొరికిపోతారనమాట. సో అక్కడ చాలా బాగా యాక్టింగ్ అయితే చేస్తారు. సో అన్నీ బాగుంటారనమాట. సో చూడండి, మీరు కూడా వాచ్ చేయండి. సో అదనమాట. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, అండ్ అలాగే ముఖ్యంగా షేర్ చేయండి అనమాట. ఎందుకంటే మంచి సినిమా. సో ఇది పాత సినిమానే అనుకోండి, పాత సినిమాని ఇది ఒక 7-8 ఇయర్స్ అవుతుంది అనుకుంటా. సో బట్ ఇప్పుడు చెప్తున్నా నేను. సో అలాగే మన ఛానల్ని కొంచెం సబ్స్క్రైబ్ చేసుకోండి. సో దట్స్ ఇట్ గైస్.